నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత పాలకులు రైతుల నుండి కాజేసిన సొమ్మును రికవరీ చేసి రైతాంగాన్ని ఆదుకోండి. తాడేపగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్. పెంటపాడులో గౌరమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. పట్టణ ప్రజల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. బీవీఆర్ కళాకేంద్రంలో బొద్దాల రామారావు ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్న కె పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, భజన కళాకారుడు పీసీ, అతిథులుగా వలవల బాబ్జీ. సమ్మె వరకు వెళ్లకుండా బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. యూఎఫ్బియు నాయకులు టీవీ సూర్యనారాయణ, ఎస్ఎస్ ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన 10th పరీక్షలు తొలి రోజు కావడంతో పేరెంట్స్తో పరీక్షా కేంద్రాల వద్ద సందడి. గత 5 సంవత్సరాలుగా రైతుల సొమ్మును అక్రమంగా దోచేసిన ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి అక్రమ సొమ్మును రికవరీ చేసి రైతులను ఆదుకోవాలని తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్ సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ స్థానంలో కూర్చున్న ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజును కోరారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 3-man కమిటీలు వేసి ఎమ్మెల్యేలు దోచుకున్నారని అన్నారు. తన నియోజకవర్గంలోని 2 సొసైటీలలో అవినీతి బయటపడిందని ఆరోపించారు. మరి ఏదైతే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో గడిచిన 5 సంవత్సరాల్లో 3-man కమిటీ వేసి అక్కడున్న శాసనసభ్యులు, అధికారులు దోచుకున్నారు అధ్యక్ష. మన జిల్లాలో చూసుకుంటే 40 కోట్ల రూపాయలు దాన్ని కొన్న కమిషన్ వచ్చింది అది అధ్యక్ష. ఆ డబ్బు రైతులకి జారలేదు అది అధ్యక్ష. డివిడెంట్ల రూపంలో 1 రూపాయి కూడా ఇవ్వలేదు గడిచిన 5 సంవత్సరాల్లో. కనీసం ఇప్పుడైనా మనం మంత్రి గారి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆ డబ్బుని సద్వినియోగం చేసేందుకు ఎవరైనా రైతు ఇంట్లో మరణం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు డబ్బు ఇచ్చే విధంగా ఏదైనా రూల్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడున్న అధికారులు అప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కూడా డబ్బు రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి కమిషన్ వచ్చిన డబ్బులు కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి అధికారులు సగం సగం పంచుకుని ఈరోజు 50% డిపాజిట్ ఇస్తే ఉన్న 50% కూడా వాళ్ళు పంచుకున్న దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. 2 సొసైటీల మీద ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 52 వేస్తే 70 లక్షల రూపాయలు ఒక సొసైటీలో అవినీతి కోరుమిల్లి సొసైటీలో వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ 51 వేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దరిస్పర్రు అనే గ్రామంలో వేస్తే 51కి రికమెండ్ చేస్తే ఈ రోజు వరకు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఎవరైతే రాజకీయ రాబందులు అవినీతి చేశారో రైతుల డబ్బుని అది తిరిగి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయించవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. పెంటపాడు వెలంపేటలో వేయించేస్తున్న వెలమపేట ఆరాధ్య దేవత ఎలవేలిపోయిన శ్రీ శ్రీ గౌరమ్మ విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఉదయం 10:22 అత్యంత వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన దేవాలయంలో గౌరీదేవిని ప్రతిష్ఠించారు. తుని కాశీ క్షేత్రం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ జరిగింది. గత 5 రోజులుగా గౌరీమాల ధరించిన ఆలయ కమిటీ వారు దంపత సమేతంగా యజ్ఞ హోమాలకు ఘనాపాటి ఏవని సీతారామ శాస్త్రి సోమయాజులు, బాదంపూడి ఫణిశర్మ, వివిధ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తి ప్రవర్తనతో పూజలు నిర్వహించారు. గత 5 రోజులుగా వెలమపేట అంతా పండుగకు మించి వేడుకను జరుపుకుంటూ వస్తున్నారు. సోమవారం తమ ఇలవేల్పు గౌరమ్మ విగ్రహ ప్రతిష్ఠ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శివలింగం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామం అంతా ఈ ప్రతిష్ఠ పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరణ చేసుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వేద పండితుల ప్రవచనం, మంత్రోచ్చారణల గ్రామం అంతా వినిపించే విధంగా సౌండ్ సిస్టమ్ పెట్టారు.
సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ దేవాలయానికి నిధులు మంజూరు చేయించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్లు అతిథులుగా హాజరు కాగా వారిని సత్కరించారు. పుణ్య దంపతులచే విగ్రహ శిఖర ధ్వజ పరివాహ దేవతా స్థాపన జరిగింది. కుంభ నివేదన గోదృష్టి అనంతరం అమ్మవారి దివ్య దర్శనం జరిగింది. యాగశాలలో పూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణ, శిఖరం నుండి బూర్లు పోశారు. శాంతి కళ్యాణం, ఆశీర్వచన పఠనం జరిగింది. సోమవారం సాయంత్రం తెప్పోత్సవం జరిగింది. వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ కూటమి శ్రేణుల నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5 రోజులుగా యాగంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న దంపతులు, నక్కా సాంబశివ దంపతులు, సిరపు వెంకట్రావు దంపతులు, కసిరెడ్డి శ్యాంబాబు దంపతులు, దాసరి సతీష్ దంపతులు, మరో 6 దంపతులు పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, గుండుమొగల సాంబయ్య, బొడ్డు సాయిబాబా, బండారు నాగు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పడి సంపత్ కుమార్, కూటమి నాయకులు గంధం సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పట్నా రాంపండు, పరిమి రవికుమార్, వాడపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే రెడీ రెడీ ప్లీజ్ అమ్మా సైడ్ వరకు ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చో. కబడ్డీ వారికి సహకరించాలమ్మా. అమ్మవారు చూస్తున్నాడు వారి అమ్మవారు గోవిందా స్వామి గోవిందా. చెబుతున్నారు, కంగారు పడకండి. ఒక్కసారి గెంటుకుంటారు పని కాపోయింది. ఆ గౌరీదేవమ్మ, ఆ పార్వతీదేవి నాకు పెంటపాడి గ్రామంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేయాలి, నేను ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటామని ఆవిడ సంకల్పించింది. ఇవాళ ఈ ఆలయం ఇంత గొప్పగా అద్భుతంగా నిర్మాణం పూర్తయిందంటే నిజంగా ఇది ఒక సంకల్ప బలం. మనం అనుకుంటాం ఏదైనా ఒక మంచి మనసుతోటి ఒక సత్సంకల్పం చేస్తే నిరాటంకంగా ఆ కార్యక్రమం ఎలాగా పూర్తవుతుందన్న దానికి నిదర్శనం ఇవాళ గౌరీదేవమ్మ ఆలయం. ఎందుకంటే ఇది నేనేదో గొప్పగా చెప్పడం గురించి కాదు, మన తాడేపల్లిగూడెంలోనే ఎప్పటి నుంచో అమ్మవారి ఆలయం ఇరవేర్పుగా ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎప్పుడు ఏదైనా ఒక దైవ కార్యక్రమం అన్నది ఆ అమ్మకు ఎప్పుడు కోరుకుంటుందో ఆ టైం వచ్చినప్పుడు మనకి ఇండికేషన్ సూచన చేస్తుంది. అటువంటి సూచన ఇక్కడ గ్రామస్తులు పెద్దలందరూ ఏ రాజకీయానికి లోపడకుండా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అందరూ కలిసి, నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగ గుడి కడదాము అనుకుంటున్నాం, మీరు సహకారం అందించాలన్నారు. దాని బట్టి ఏమంటే ఏ ఒక్క రెండో మాట రాలా. ఖచ్చితంగా తప్పనిసరిగా చేద్దాం. గౌరీదేవి ఆలయం అంటే ఎక్కడో చాలా రేరుగా ఉంటాయి. మనకి ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది.
కట్టాలనే సంకల్పించాం. ముందు ₹1,00,00,000 అనుకున్నాం. మళ్ళీ మొత్తం అంతా కూడా ఇక పురాతన రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఏ గుడి నిర్మాణం చేసినా రాతి కట్టడంతో అక్కడ తరతరాలుగా 100 సంవత్సరాలు ఉండేలాగా కట్టేవారు. అలాగే కట్టాలన్నది మళ్ళీ ఆలోచన చేస్తే దానికి కూడా అలాగే మనం తప్పనిసరిగా చేద్దాం అనుకున్నాం. ₹1,50,00,000 శాంక్షన్ చేసాం. ₹1,00,00,000 నేను ఇచ్చాను. నిజంగా ఇప్పుడు ఈ ₹1,50,00,000 ఈ ఆలయం అవలా. ఇంకో అదనంగా ఈ చుట్టూ ఈ మిగతా ప్రాంగణాన్ని కూడా ఇంకో ₹1,00,00,000 పైన అయింది. డబ్బులు ఎలాగొచ్చినాయో కూడా తెలియదు. అంటే అదే సంకల్ప బలం అంటున్నాను నేను. మనం చేసిన సంకల్పం, మనం మంచి మనసుతో చేసిన సంకల్పం మన గొప్ప ఆలయ సముదాయానికి మన ప్రతీకగా మనకి అమ్మవారు ఇక్కడ వెలిసినట్టుగా భావించాలి. మనం గౌరీదేవి అమ్మవారు దేవస్థానాన్ని ప్రతిష్ఠించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం గ్రామంలో చేసుకుంటే, కలిసికట్టుగా చేసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాము. ఇలాగే మా బంగ్లాకి ఒకరు వస్తే ఇలా పెద్దపాడు గ్రామం వెళ్తున్నామని మేము చెప్తే అక్కడ వాళ్ళు అన్నారు, పెద్దపాడులో చాలా మంది కూడా కలిసికట్టుగా పని చేస్తారు, అది ఒక మంచి గ్రామం అని చెప్పారు. ఎందుకంటే మన ఎలవ సంఘం వాళ్ళందరూ కూడా కలిసి కట్టుకొని ఏదైనా పని చేస్తే రాజకీయాలకి అతీతంగా ఉంటారని చెప్పడం వాళ్ళు జరిగింది. అంత మంచి పేరు మీ గ్రామానికి తెచ్చుకున్నందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు అండి. మంచి పేరు ఇలా తెచ్చుకోవాలంటే ఇంకా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు ఇక్కడ ₹3,00,00,000 ఈ గుడి కట్టారంటే వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి పనిచేయడం వల్లనే ఎంత మంచిగా చేయగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ జడ్పీ నుంచి వర్కులు అడగడం జరిగింది. మీరు ఏదన్నా చేసుకోవాలన్నా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏం కావాలో మీరు కంపల్సరీ కూడా పెట్టుకోండి, మేము ఇస్తామని మేము మాటిస్తాం. అత్యంత అద్భుతంగా గౌరీదేవి ఆలయాన్ని నిర్మించిన ఈ గ్రామ పెద్దలు, ఈ ఆలయ కమిటీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగిందంటే మరి దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా వీళ్ళందరూ ఒక సంఘటితంగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం అయ్యేదాకా కూడా నిద్రపోని మనుషులు ఇక్కడ వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా మరి ఆ గౌరీదేవి దయ వల్ల వాళ్ళందరూ కూడా, అలాగే పెంటపాడు గ్రామం అంతా కూడా మరి సుభిక్షంగా ఉండడానికి ఈవేళ ఈ గౌరీదేవి ఆలయం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా మహాబలిపురం నుంచి ఈ విగ్రహాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఇక్కడికి తేవడం జరిగింది. ఎంతో అందంగా మరి శిల్పులు ఈ విగ్రహాల కింద మలచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మరి ప్రతి ఒక్కళ్ళ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మరి వీళ్ళు దీంతో ఆగకోకుండా ఆ పరమశివుడి ఆలయాన్ని కూడా నిర్మాణానికి పూనుకోవడం అత్యంత సాహసోపేతమైన చర్య. ముఖ్యంగా ఈవేళ ఇలాంటి ఆలయం ఈ జిల్లాలోనే లేదు, మరి ఇంకెక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఎంత అత్యద్భుతమైన ఆలయాన్ని నిర్మించినందుకు మరి మా అందరికీ సన్నిహితులైన అప్పన్న గారు కానీ, వెంకట్రావు గారు కానీ, ఇక్కడ ఉన్న కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈవేళ మరి ప్రతి ఒక్కళ్ళు ఈ గౌరీదేవి గుడి అనేది ఈ పెంటపాడు గ్రామంలోనే ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా గౌరీదేవి ఆలయాన్ని దర్శించుకుని వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. శక్తి అనేటప్పటికీ
పరాశక్తి యొక్క స్వరూపం స్ఫురిస్తుంది. ఆదిశక్తి లోకంలో వ్యవహారంలో లక్ష్మి, వాణి, సరస్సు, గౌరీ ఇత్యాది నామాలతో పిలువబడేటువంటివి ఉన్నాయి. కానీ ఈ మూడింటిలో అన్నీ సమన్వయం చేసి ఉండే ఆద్యశక్తి ఆ పరాశక్తి గౌరీ. లక్ష్మీ ప్రధాన సమయే నవమిత్రుమహా, ఆమెయే మనకి లక్ష్మీకరమైనటువంటి పుణ్యరాశి కలిగినటువంటి వారి లక్ష్మీకరముగా విద్రుమ వర్ణంలో ఆమె గోచరిస్తుంది. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్ర, విద్యాప్రదానం చేసే సమయంలో చక్కగా శుభ్రవర్ణంలో ఆమె దర్శనమిస్తుంది. విద్వేషవర్గధరణి తమాల నీల, విద్వేషవర్గాన్ని దూరం చేసే సమయంలో నీలవర్ణంగా ఆమె దర్శనమిస్తూ దేవీ త్రిలోక జననీ గౌరీ ప్రపత్తి, ఆ త్రిలోక జననీ అయినటువంటి ఆ గౌరీని మనం ఆశ్రయిస్తున్నామని, ఆ గౌరీయే మన దేవి మహాత్మ్యంలో ప్రతి ఒక్క శ్లోకము మహామంత్రము, అనేక మంత్రముల యొక్క సంపుటి దేవి మహాత్మ్యం అయితే దాంట్లో సరళముగా అందరూ ప్రార్థన చేసేటువంటి దేవత గౌరీ దేవత, సర్వమంగళ మాత. ఈ గౌరీదేవి ఆలయం మరలా కట్టాలనేటప్పుడు చాలామంది మన దగ్గర ₹1 లేదు, ఎలా కడతామని చెప్పని డౌట్ వ్యక్తం చేశారు. అంతా ఆ మాతే గుడి నిర్మాణం చేయమని తలంపు పెట్టించింది. అదేవిధంగా అడగకుండానే చాలామంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం, అలాగే ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్ వచ్చి ఈ గుడి నిర్మాణం చేసుకోవడానికి మనం భీమవరం మామూలు గణపాటి గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మేము గుడి కడతాము అని చెప్పండి, తప్పకుండా మీరు కట్టండి, 2 గుళ్ళు చూడసరండి, ఆ గుడి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీరు కట్టండి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. మేము వెళ్ళి 2 రాతి కట్టడాలు చూసాము. మేము కూడా అలాగే కట్టాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకొని అప్పటి డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మేము గుడి కడతామనగానే ₹1 గ్రాంట్ మంజూరు చేయడం, అలాగే ఇక్కడ ప్రజలు కూడా మేము ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పని విరాళాలు ఇచ్చి అమ్మవారి గుడి కట్టడానికి ఎంత వైభవంగా కట్టడానికి సహకరించారు. తాండవ తపోవన్ పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి గారు, మరి మేము పరిస్వామి గారు, మేము వెళ్ళగానే ఆ స్వామివారు మమ్మల్ని దీవించి నేను తప్పకుండా వస్తానని చెప్పడం చాలా మా పరిసర ప్రాంతాలకి కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు సమయానికి వచ్చి ఈ యంత్రం, ఆ గౌరీ యంత్రాన్ని ఆ స్వామివారి చేతుల మీదుగా మరి జరగడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ ఆయన ఆశీస్సులతో మరి ఇక్కడ ప్రజానికానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఆ దేవి ఆయన హస్తాల మీదుగా చేసిన అంతరప్రతిష్ఠ ద్వారా మంచి కలగాలని, మంచి జరగాలని, ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా పంటలు పండించే విధంగా అన్ని రకాలుగా శాంతి సౌభాగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రాంతం విరజిల్లుతూ ఉందని నమ్మకంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మాదిరిగానే తాడేపగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఈ సోమవారం కూడా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్తో పాటుగా అన్ని విభాగాల అధిపతులు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. టిట్కో గృహాల లబ్ధిదారులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నేతలరాజు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు, హౌసింగ్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరూ మీ యొక్క గ్రీవెన్స్ను పురపాలక సంఘానికి విన్నపించిన నిమిత్తం ఈ పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పీజీఆర్ సిస్టమ్ అంటే పబ్లిక్ గ్రీవెన్సల్ రిట్రెసల్ సిస్టమ్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మీరు అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఉంటే హాజరవి మీకు ఏదైనా రోడ్డు, డ్రైను ఇలాంటి రిక్వైర్మెంట్లు ఏముంటే అది సమస్యల ప్రకారం లిఖితపూర్వకంగా మాకు రాసిస్తే దాన్ని మళ్ళీ మేము సంబంధిత అధికారులతోటి పర్యవేక్షణ చేయించి మీ దగ్గరికి వచ్చి
మీ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తామో మీకు వివరించి ఒక ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేసి మీకు మళ్ళీ తెలియజేస్తామని కోరుకుంటూ, అలాగే పబ్లిక్ గ్రీవెన్సల్ రెడ్రెసల్ సిస్టమ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని ఈ పురపాలక సంఘంలో ఒక దరఖాస్తుల్ని మీరు చేసుకుని ఉపయోగించుకోవాల్సిన తెలియజేస్తున్నాం. మరి ఒకటి ఏంటంటే, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న అదే తణుకు పురపాలక సంఘంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి హాజరైనప్పుడు పురమిత్ర అని ఒక యాప్ లాంచ్ చేశారు. ఆ పురమిత్రలో చాలా సర్వీసెస్ కూడా ఇచ్చారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ పురమిత్ర యాప్లో మీకు ఏ రకమైన అవసరతలు ఉన్నాయి, లేదా ఏ రకంగా పేమెంట్లు చేయాలి అన్నీ కూడా అందులో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ను కూడా ఉపయోగించుకుని సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ఆదివారం రాత్రి నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో జరిగాయి. బుద్దాల వెంకటరామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతెగపాడు బాబు, కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, ఆకుతెగపాడు సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు, ఆరుగోలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు, మేనా నానాజీ, పంతం శేఖర్, నరాల శెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కళాకేంద్రం ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిమామిళ్ళ పెద్దిరాజు సభా పరిచయం చేశారు. సమావేశంలో తాడేపూడి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కస్బా పెంటపాడు గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణను గౌరవ సేవా పురస్కారంతో సత్కరించారు. పెంటపాడు మండల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు వీరాభత్న నాగేశ్వరరావుకు కళాసేవా పురస్కారంతో పాటు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్ర ప్రతినిధులు పిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చూడండి కళాకారులకి అందరూ కూడా అయిన వాళ్ళందరూ కూడా ప్రజామంత్రమలకం గృహే గృహే దేవస్య మళ్ళీ మంచి కాందాయుర్యాని గుణైరుత్తం సత్యనారాయణ మహోదయ, మీకు చదివి తండ్రి అన్న మాటలు బాగుంది.
మీరు అయ్యిందా ఆ పక్క నుంచి రండి, అయిన దిగండి, నిలవండి, ఆ పక్కకి వెళ్ళిపోండి. ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. ఓకే తమ్ముడు వెనక్కున్నాము, కొద్దిగా వచ్చేయండి, రండి రండి. ఓకే మీ ముగ్గురు వచ్చేయండి. బుద్దాల రామారావు గారు ప్రతి నెలా ఒకళ్ళకి లబ్ధి పొందేలాగా ఈ ఏర్పాట్లు చేస్తున్నందుకు ముఖ్యంగా అభినందించి తీరాలి. వీరభద్రుల నాగేశ్వరరావు గారి గురించి అందరూ కూడా చెప్పారు. అలాంటి కళాకారుల్ని సన్మానించుకోవడం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈవేళ కస్వాపేటపాడు గ్రామం గురించి చాలామంది చాలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పీతల సత్యనారాయణ గారు ఒకసారి ఏకగ్రీవంగా నెగ్గినా రెండోసారి సుమారు 1000 ఓట్లతోటి కస్వాపేటపాడు గ్రామంలో అందరి ఆదరాభిమానాల్లో చూరగొన్న వ్యక్తి. తను కూడా చెప్పాడు, మరి కరోనా మహమ్మారి రావడం తర్వాత ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఫండ్స్ అనేవి లేకోకుండా చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కుంటుపడిపోయిన పరిస్థితి. ఈవేళ మరి కస్వాపేటపాడు గ్రామానికి ఈ మధ్యనే ఎన్ఆర్జీఎస్ వర్కులు కొన్ని ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు కానీ ఇంకా అక్కడ అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అవి సత్యనారాయణ గారు టైం అయ్యే లోపల నేను జడ్పీ చైర్మన్ గారితో కూడా నిన్న మాట్లాడి మాకు కొంత ఫండింగ్ ఇవ్వాల్సిందిగా కోరితే ఆవిడ చాలా సానుకూలంగా స్పందించారు. సత్యనారాయణ గారు మరి ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా వచ్చే రోడ్లు పెట్టుకుంటారు, అవన్నీ చేయడానికి కూడా మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈవేళ ఆ పెట్లమ్మ తల్లి ఆశీర్వచనంతో మరి ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉన్నారు. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే దానికి గన్నం సతీష్ గారు, మంతం శేఖర్ గారు మరి ఆ గుడిని ఆ రకంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళ వెనకాల అనేక మంది కష్టపడి పనిచేసిన పరిస్థితి. ఆ రకంగా మరి గ్రామ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు దైవచింతన కార్యక్రమాల ద్వారా ప్రజలకి మరింత చేరువవుతున్న మరి గంగం సతీష్ అన్న వాళ్ళ మిత్ర బృందాన్ని ఈ సభాముఖంగా నేను అభినందిస్తా ఉన్నాను. కస్వాపేటపాడు గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ గారు, అలాగే పెద్దలు మరి వీరభద్రుల నాగేశ్వరరావు గారు, ఆయన భజన గురువుగా అందరికీ చిరపరిచితులు. తాడేపల్లిగూడెం మరి రంగస్థల కళాకారుల సంఘం, పెట్టపాడు రంగస్థల కళాకారుల సంఘానికి ఆయన అధ్యక్షులుగా కూడా చాలా కాలం పనిచేయటం, అలాగే అందరికీ మరి పెద్దగా ఆయన్ని కళారంగంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున సత్కరించే అవకాశం మా గంధం సతీష్ ద్వారా మరి వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందదాయకం. వారిలో కూడా నాకు 40 సంవత్సరాలుగా వీరభద్రుల నాగేశ్వరరావుతో కూడా పరిచయం ఉంది. అలాగే ఇవాళ మా పీతల సత్యనారాయణ గారి మీద అభిమానం చొప్పున ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి, రాజకీయ నాయకులకి, మరి ఆయన మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ రాష్ట్రేతర ప్రాంతాల్లో కానీ ఎవరైనా కళాకారులు ఇబ్బంది పడుతుంటే ప్రతీ నెల కనీసం 30,000 నుంచి ₹1,00,000 దాకా ఈ 34 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాతల యొక్క సహకారంతో మేము ఇస్తున్నాం. సర్పంచ్ అంటే ఆషామాషి విషయం లేదు. ఒకసారి సర్పంచ్ అయిన విషయం అయిన వ్యక్తి మరోసారి అవ్వడం అంటే అది చాలా కష్టం. అది ఇప్పుడు ఒకసారి మన గంగలోకి వెళ్ళి స్నానం చేసి పునీతులు అయినంత ఇది రెండోసారి సర్పంచ్ అవ్వడం. మరి ఆయన నాకు దగ్గర 30 ఏళ్ళ నుంచి తెలుసు. పోతే అదేవిధంగా పీసీ గారు కూడా నేను ఆయన పాటలు భజనలు కూడా చాలా ఎప్పటి నుంచో వింటున్నాను. కూడా నాకు చాలా అర్థులు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో మరి ఆయనే పెద్ద ఆయన అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్న ఆడియన్స్లో కూడా ఆయన పెద్ద ఆయన అనుకుంటున్నాను. చేత ఆయన మరి ఇంకా ఎక్కువ కాలం మరి జీవించి మరి మనందరికీ ఆయన పద్యాలు పాడబడితే మనందరినీ కూడా ఆహ్లాదంగా చేయాలనుకుంటూ మరి 1994లో మరి 95లో వార్డు మెంబర్కి పోటీ చేసి
మరి బంపర్ మెజార్టీ 62 ఓట్ల మెజార్టీ తోటి ఈ వార్డులోంచి వెళ్ళి 9వ వార్డులోంచి వెళ్ళి 10వ వార్డులో పోటీ చేసి మరి ఆ రోజుని మరి 62 ఓట్ల మెజార్టీ తోటి మరి ఆ రోజుని మరి నన్ను ఆ అర్జున్పేట ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ఆ రోజు. మరి ఆ విధంగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మరి నా తోటి పెద్దలు మరి కళాకారులు మరి వీరభద్రుల నాగేశ్వరరావు గారు అంటే పెద్దలు మా నాన్నగారితో సమానం. వారు మా నాన్నగారు ఇద్దరు కూడా, మా నాన్న కూడా కొద్దిగా కళాకారుడే, కొన్ని డ్రామాలు కూడా వేశారు ఇద్దరు కలిపి. మరి దాన్ని కూడా మరి ఆ ప్రజలందరూ ఆమోదించి కళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి వారు కూడా కళని పూలంత సేవ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ యుఎఫ్బియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 24, 25వ తేదీల్లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సామరస్యంగా సమ్మె పరిష్కరించకపోతే బ్యాంకింగ్ వ్యాపారాన్ని స్తంభింపజేస్తామని యుఎఫ్బియు నాయకులు హెచ్చరిస్తున్నారు. 2 రోజుల సమ్మెలో భాగంగా ప్రభుత్వం దృష్టికి సమ్మెను తీసుకెళ్లడానికి యుఎఫ్బియు ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ మార్కెట్ యార్డ్ సోమవారం నాయకులు తమ నిరసన తెలిపారు. అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్ను ఆహ్వానించారు. ఆందోళనలో బ్యాంకు ఉద్యోగుల సంఘ జాతీయ కౌన్సిల్ సభ్యులు టివి సూర్యనారాయణ, యుఎఫ్బియు కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, ఎస్బీఐ ఉద్యోగ సంఘ నాయకులు పవన్ కుమార్, ఎంసీబీఈ నాయకులు కిరణ్, కోఆర్డినేటర్ నేషనల్ కమిటీ నాయకులు బి ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకింగ్ పరిశ్రమలో ఉన్న అన్ని ఉద్యోగ అధికారుల సంఘాలు కలిసి యుఎఫ్బియు వేదిక ఆధ్వర్యంలో సమ్మె తలపెట్టారు. 48 గంటలు. ఈ సమ్మెకి సంబంధించిన అంశాలు చాలా న్యాయమైనవి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో అన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఉన్నవాళ్ళ మీద పనిభారం పెరుగుతుంది. 2 దేశంలో నిరుద్యోగులకి అవి ఫిలప్ చేస్తే కనుక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరి మనకందరికీ తెలుసు బ్యాంకింగ్ రంగం అనేది ఉపాధి కల్పనలో చాలా దేశానికి సర్వీస్ చేసింది. ఇప్పుడు నిరుద్యోగం బాగా 7% ఉన్న ఈ రోజుల్లో ఆ 3 లక్షల ఉద్యోగాలు కనుక నింపితే కొంతమేరకి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి బ్యాంకింగ్ రంగంలో సర్వీసెస్ పెరుగుతాయి కాబట్టి అది చాలా న్యాయమైన డిమాండ్. అలాగే పెన్షనర్స్ డిమాండ్ ఉంది. బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ రివిజన్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి అది పెండింగ్లో ఉంది. అలాగే 5 డేస్ వీక్ ఇది కూడా మేనేజ్మెంట్ అంగీకరించింది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సమ్మె దేనికోసం జరుగుతుందంటే వాళ్ళ వేతనాల పెరుగుదల గురించి కాదు, లేకపోతే ఆర్థిక లబ్ధి గురించి కాదు, అంగీకరించిన అంశాలని అమలు జరపండి అనే ఒకే ఒక కారణం చోతే సమ్మెకి దిగాల్సి వస్తుంది. ఈ బ్యాంకు ఉద్యోగులు అధికారులు చేసే ఈ 2 రోజుల సమ్మెకి ఏఐటియుసి తరఫున పూర్తిగా మద్దతుని తెలియపరుస్తున్నాం. దేశంలో సుమారు 4 రోజుల నుండి బ్యాంకు ఉద్యోగులు 9 లక్షల మంది మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణాలు ఈ ప్రభుత్వం ఐబీఐ చేసినటువంటి కొన్ని వాగ్దానాలని వాటిని విస్మరించి బ్యాంక్ ఎంప్లాయీస్కి మేము చేస్తామని చెప్పి అగ్రిమెంట్ని కుదుర్చుకుని కూడా వాటిని తిరస్కరించినటువంటి సందర్భంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే తెలియజేస్తున్న వాళ్ళకి ప్రభుత్వానికి ఐబీఏ ఈ మా బ్యాంకింగ్ వ్యవస్థ అందరికీ కూడా ఇన్ఛార్జిగా ఉంటుంది. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులందరికీ సంబంధించిన టెక్నికల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసింది ఐబీఐని అవుతుంది. వాళ్ళగానే ప్రతిపాదించినటువంటి కొన్ని డిమాండ్స్ని వాళ్ళే విస్మరించడం అన్నది చాలా అన్యాయం. దానికి వ్యతిరేకంగా మేము చేసినటువంటి ఉద్యమంలో మరి గత 4 రోజులుగా మన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని మాకు అందించారు. తాడేపల్లిగూడెంలో మీరు ఇస్తున్నటువంటి కృషికి మా అందరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల యొక్క కార్మిక సంఘాలు 9 కార్మిక సంఘాలు మొత్తం కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటారు. రేపు మార్చి 23, 24, 25 తారీఖుల్లో తలపెట్టినటువంటి సమ్మె ప్రధానంగా బ్యాంకుల్లో గత 10-12 సంవత్సరాల నుంచి సుమారుగా 3 లక్షల ఖాళీలు అంటే రిటైర్మెంట్స్ ద్వారా ఉద్యోగుల మరణాల ద్వారా సుమారు 3 లక్షల వేకెన్సీస్ రావడం జరిగింది గత 10-12 సంవత్సరాలుగా. అయితే దురదృష్టవశాత్తు ఈ ఖాళీలను పూరించకపోవటం
పైగా ఈ ఖాళీలు ముఖ్యంగా క్లరికల్ క్యాడరు, సబ్ స్టాఫ్ క్యాడరు, అలాగే స్వీపర్ పోస్టులలో ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ గ్రహించాల్సిన విషయం. ఈ ఖాళీలు ఎక్కువగా ఉండటం వలన తక్కువ మంది స్టాఫ్తో మనం ఎక్కువ నాణ్యమైనటువంటి సేవలు కస్టమర్లకు అందించలేకపోతూ ఉన్నాం. ప్రైవేట్ బ్యాంకుల వైపు కస్టమర్లు ఆకర్షింపబడతారు, ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దేశంలో రైల్వేస్ తర్వాత అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి రంగం బ్యాంకింగ్ రంగం. మరి ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఈ 3 లక్షల ఖాళీలని భర్తీ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈరోజు మేము సమ్మెకు దిగటం జరిగింది. ఈ నెల 24-25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ ఇప్పటికి విన్నవించాం, మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, దీంట్లో బ్యాంకు ఉద్యోగుల యొక్క స్వార్థం కానీ లాభం కానీ ఏమీ లేదు. అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉంచుకొని దాదాపుగా 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని కూడా ఇప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగులకి ఇబ్బంది కలిగించే సన్నివేశం ఏర్పడింది. అది మీరు ప్రజలందరూ గమనించాలి. దీన్ని మేము కోరుతున్నాం. అంటే మేము కోరడం ద్వారా మీ 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 ఇళ్లలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు. ప్రతిదానికి కూడాను మొక్కుబడిగా 1,000, 2,000, 10,000 ఇచ్చేసి వాళ్ళని సర్దుబాటు చేసుకోవడం. అంటే చక్కగా ఒక ఉద్యోగి జీవితకాలం పనిచేసే అవకాశం ఇవ్వకుండా 1,000కి, 2,000కి, 10,000కి వాళ్ళని కాంట్రాక్ట్ కింద చేసుకొని ఆ జీవితం అట్లాగా గడుపుకుంటూ లాభాల బాట పడుతున్నారు. వీటిని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం తెలుగు పరీక్షతో పరీక్షలు ప్రారంభమయ్యాయి. తాడేపూడెం పట్టణం రూరల్ మండలంలో 12 కేంద్రాల్లో పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు జరిగాయి. సోమవారం ఉదయం 8:45 నుండి విద్యార్థులను పరీక్షా గదుల్లోకి పంపించారు. తొలి రోజు కావడంతో విద్యార్థులతో తమ పేరెంట్స్ కూడా రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడిగా ఉంది. హాల్ టికెట్ల మీద నెంబర్ల ఆధారంగా అలాట్ చేసిన గదుల్లోకి విద్యార్థులు వెళ్లారు. పేరెంట్స్ తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ అంటూ పరీక్షా కేంద్రం వద్దకు దగ్గరుండి తీసుకెళ్లారు. ధైర్యంగా పరీక్షలు వ్రాయి భయపడవద్దని సూచించారు. ఉదయం 9:30 పరీక్షలు ప్రారంభమై 12:45 వరకు జరిగాయి. తొలి 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదవడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆన్సర్ షీట్లు ఇచ్చారు. మొదటి రోజు ఎంతో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్ కేంద్రాలు పెట్టారు. పరీక్షలు అందరూ బెంచ్పై కూర్చుని డెస్క్ మీద రాసేలాగా ఏర్పాట్లు చేశారు. తాడేపూడెం జడ్పీ హై స్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లాంటివి పట్టుకెళ్లకుండా చెక్ చేసి పంపించాం అని అన్నారు. తమ కేంద్రంలో 6 తప్ప మిగిలిన విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు. ఈ నెల 31 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 31న రంజాన్ అయితే ఏప్రిల్ 1తో పరీక్షలు పూర్తవుతాయన్నారు. ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయినాయి. మా పాఠశాలలో 264 మంది విద్యార్థులకి అలాట్ అయ్యారు. అందులో 6 ఆబ్సెంట్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా కూడా పరీక్ష రాయడం జరిగింది. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి 12:45 వరకు. విద్యార్థుల్ని 8:45 నుంచి మేము పాఠశాలలోకి అలౌ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి విద్యార్థిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, అలాగే సెల్ ఫోన్స్ కానీ ఇవేమీ లేకుండా విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది పరీక్షకి. అవన్నీ చెక్ చేసిన మీదట మేము వాళ్ళ రూమ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి రూమ్కి ఇన్విజిలేటర్ ఉంటారు. ఇన్విజిలేటర్ కూడా చెక్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమయానికి మనం పరీక్ష పేపర్లు అందించడం జరుగుతుంది. 12:45 వరకు పరీక్ష రాసిన తర్వాత లాంగ్ బెల్ అయిన తర్వాత పరీక్ష పేపర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పేపర్ని మళ్ళీ మేము పార్సిల్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ నెల 31వ తేదీకి కానీ లేదా ఏప్రిల్ 1 తారీఖు కానీ ఆఖరి పరీక్షతోటి క్లోజ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ క్యాంపస్లోకి బయట వ్యక్తులు ఎవరు రాకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో దండగరికి చెందిన జన సైనికుడు గాజుల నాగ వెంకట సురేష్ గాయపడ్డాడు. సోమవారం తాడేపూడు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ ఆ యువకుడిని పరామర్శించి అతని తల్లికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ గుడిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనకు
ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంతగానో మెరుగుపరుస్తుందని వరంగల్ నిట్ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఇన్ స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే అంశంపై 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సోమవారం ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో నష్టాలను కొంతవరకు తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ఆచార్యులు డాక్టర్ జామిస్ రమేష్, డాక్టర్ పిఎస్వి కిషోర్, డాక్టర్ కె వినయ్ సాగర్లు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ వి సందీప్, ఆచార్యులు డాక్టర్ శంకర్, డాక్టర్ కిరణ్ తెపర్తి, డాక్టర్ ఫణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. Later on we progress to the some recent advancement in the area of power converters. Right? So you know that, right? The power electronics is a so basic thing for any applications applications like the grid connected inverters or the grid connected applications, PV, renewable energy integration, or electric vehicle, power system applications, motor drive applications. For everything you require some kind of power electronics. Right? So power electronics are basically the power conditioning from the DC waveform to AC waveform or AC waveform to DC waveform and vice versa. Right? So basically we have 4 types of power semiconductor based conversions are there. So popularly known as static power converters. So one is the DC-DC conversion, AC to DC conversion, and AC to AC, and as well as AC to DC or DC to AC conversions. All these things are together is known as a power conversion, or sometimes we also call it switch mode power supplies and all. The various names are there for this. Alright. So the basic building block for all this converter is the semiconductor devices, right? So basic building block for all the power converters are the semiconductor devices. So we have different semiconductor devices are there. So depending on the material, so most of the times we prefer the silicon based devices. So we have other options like the silicon germanium based devices are also there, but they are less popular when considering the silicon based devices. So basically devices can be of 2 different types. So one is the self-commutative devices, or in other words, and another one is the uncontrolled devices. These are the basic 2 types, right? So apart from that we have the force commutating devices like thyristors, but day by day their appearance will be gradually reducing. పట్టణ మాజీ కౌన్సిలర్ ఏపీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు జన్మదినం సందర్భంగా సోమవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. వృద్ధుల మధ్య సింగం సుబ్బారావు బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడ్డాల నరసింహారావు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు దానారావు, ఎస్టీ సంఘ సభ్యులు సింగం సుబ్బారావు అభిమానులు పాల్గొని సింగం సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమిత్రుడు మరి సింగం సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మరి వృద్ధులకు అన్నదానం మరి అలాగే పండ్లు అన్నీ కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది. వారికి ఆ భగవంతుడు మరి నిండు నూరేళ్ళు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగం పట్టాభి గారి కుమారుడు సింగం సుబ్బారావు మరి పట్టాభి గారు కూడా ఆయన ఎన్నో మరి కార్యక్రమాలు చేయడం, పేదవాళ్ళకి ఎప్పుడు అండదండలుగా ఉండడం కూడా చేశారు. ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని మరి సుబ్బారావు అనేక కార్యక్రమాలు పేదవాడికి ఏమైనా కావాలని ఫోన్ చేస్తే ఎప్పుడు అందుబాటులో ఉండి అనేక రకాలుగా ఏదైతే మెడిసిన్ కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఏదైనా భోజనాలు కానీ ఏదైనా కావాలన్నా ఫోన్ చేసి నాకు ఇది కావాలి, నేను ఆపదలో ఉన్నా అంటే వెంటనే ఆదుకునే కుటుంబం ఏదైనా ఉందంటే మరి ఆయన సింగం సుబ్బారావు గారే. మరి ఆయన కరోనా టైంలో మరి కూరగాయలు కానీ, బియ్యం కానీ, నిత్యావసర వస్తువులు, అలాగే మరి చాలామందికి అన్నదానం, మరి కుటుంబ సమేతంగా అందరూ కలిసి మరి రోజు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని అందిస్తూ వచ్చేవారు. అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రియ స్నేహశీలి మన సింగం సుబ్బారావు గారు
పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో పళ్ళు, పలహారాలు, స్వీట్సు అందించడమే కాకుండా వారి యొక్క మంచి మనసుకి నిదర్శనంగా మన జిల్లా ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరియు తాడేపల్లిగూడెం కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలాగే తాడేపల్లిగూడెం కౌన్సిలర్గా తన యొక్క సేవలు అందించి ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందడమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు, అనాథులకు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క సేవలు అందించి కరోనా సమయంలో తన యొక్క కుటుంబంతో కలిసి ఆయన యొక్క సేవలు అందించి తన యొక్క మంచితనాన్ని చాటుకున్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల గుడికి హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 1,75,00,000 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా 137 గ్రాముల బంగారం, 3 కేజీలు 130 గ్రాముల వెండితో పాటు విదేశీ కరెన్సీ సైతం అధికంగా హుండీలో వచ్చిందన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాల ఆవరణలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి జనసేన 5వ వార్డు ఇన్ఛార్జ్ యజ్జాడ అనిల్ కుమార్, 2వ వార్డు ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్, పోతురాజు శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం, ఆయన చేసిన స్వతంత్ర ఉద్యమాలు తదితర విశేషాల గురించి విద్యార్థులకు చెప్పి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని కె కుమారి, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు వారి గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన మన దేశం గురించి అప్పట్లోనే ప్రత్యేక హోదా కావాలని 58 రోజులు నిరాదీక్ష చేయడం జరిగింది. అప్పట్లోనే ఆయనకి దేశభక్తి అంటే అప్పట్లో అంత గౌరవం ఉండేది. అలా 58 రోజులు నిరాదీక్ష చేస్తాం అంటే మాటలు కాదు. అలాగే ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని దేశం గురించి ఎంతో కృషి చేయాలని, ఆయన అడుగుజారులో కూడా నడవాలని ఎంతోమంది దేశభక్తులు మనకి గురించి దేశం గురించి త్యాగం చేశారు. అలాగా చేసిన మంది చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం మన దేశం గురించి మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా అందరిలో కూడా తీసుకొని కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన 1901 మద్రాసులో జన్మించారు. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి గురవయ్య గారు. వాళ్ళ నెల్లూరు జిల్లాలో వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా మద్రాసులో స్థిరపడిన తర్వాత ఆయన మద్రాసులో జన్మించారు. మన స్వాతంత్రం వచ్చిన సమయానికి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన 1952 సంవత్సరంలోని చనిపోయిన తర్వాత కేంద్రం 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చింది. ఆయన యొక్క కృషిని మనం మర్చిపోకూడదు. ఈరోజు అంటే మార్చి 16న ఆయన జన్మించారు. ఆయన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా విద్యార్థులు కూడా ఆయన్ని అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ సెలవు. పొట్టి శ్రీరాములు గారు అంటే రాష్ట్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. అందరం కూడా ఆయన అడుగుజాడల్లో కూడా నడిచి ఇటువంటి పోరాటాలకే మనం ఏదైనా సరే సాధించుకున్నామంటే పొట్టి శ్రీరాములు గారు ఎంతోమందికి ఇంకా పిల్లలందరికీ కూడా తెలియాలి. ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతులు ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన అక్కడే పోరాటం మన ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో కృషి చేశారు. ఆయన
ప్రతిరోజు కూడా ఆయన నిరాహారదీక్ష కానీ ఆమర నిరాహారదీక్షలు కూడా చేశారు. ఆయన చేసి రాష్ట్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆ రోజుల్లోని. ఇటువంటి పోరాటాలు పిల్లలందరికీ కూడా తెలియాలి. మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం పోరాట యోధులు ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు. అటువంటి ఆయన్ని మనం ప్రతిరోజు కూడా గుర్తించుకుంటూ కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. స్థానిక ఏలూరు కాలువ ఘటన పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనకు స్వర్గీయ మాదాసు శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఆయన భార్య రత్నకుమారి, కుమారుడు వీర వెంకట సత్యసాయి, పవన్ కుమార్, కుమార్తె భాగ్యలక్ష్మి, కళ్యాణ చక్రవర్తి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు స్వర్గీయ శ్రీ మాదాసు శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి భార్య రత్నకుమారి గారు, అలాగే వారి సోదరుడు ఉమామహేశ్వర గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి కుమారుడు సత్యసాయి పవన్ కుమార్, అలాగే వారి కుమార్తె భాగ్యలక్ష్మి ప్రసన్న, అల్లుడు కళ్యాణ చక్రవర్తి, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయినది. అన్నదానాల వల్ల అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్లోని శంకరమఠంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్ఫటిక లింగానికి పాలాభిషేకం, సర్వమంగళ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడేపూడెం పట్టణంలోని వేకర్స్ కాలనీ, ఎన్టీఆర్ జంక్షన్ పరిధి, పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోని 1, 6, 8 వార్డుల్లో తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మ, వార్డు ఆరోగ్య కార్యకర్తలు మల్లిక, మేరీ, వెంకటలక్ష్మి, ఆశాలు భవానీ, దుర్గా, సుజాత, కోమలి, లక్ష్మి, ఆరోగ్య సహాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.